బండి సంజయ్ ముచ్చట ఎట్లా ఉన్నదంటే, అత్త తిట్టినందుకు కాదు గాని, తోడికోడలు నవ్వినందుకు బాధైందట. కొడుకు తప్పు చేస్తే దానికి బాధ లేదు కానీ, ఆ తప్పును బయట పెట్టినందుకు బీఆర్ఎస్ వాళ్ళ మీద కోపమైతాండు మన బండి సంజయ్ అన్న. చెప్తాండు నిన్న మన హనుమంతుని పుట్టినరోజు నిన్న. అయితే అతను అంటున్నాడు, హనుమంతుడి గురించి మాట్లాడకుండా కాషాయ జెండా నా మీద ఉన్నది, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. మరి కాషాయ జెండా నీ మీద ఉంటే కొడుకుని ఎలా పెంచాలి, అమ్మవారి ఆశీస్సులు నీకుంటే కొడుకుని ఏ విధంగా సక్రమంగా తీర్చిదిద్దాలి అనేది తెలియదా? ఆంజనేయ స్వామికి నిప్పు పెట్టిల్లు. ఎందుకు పెట్టిల్లు? సీతమ్మని ఎత్తుకపోతే ఆంజనేయ స్వామి రాముని మాట విని అక్కడికి లంకకు వెళితే వాళ్ళు అర్థం చేసుకోకుండా అతని తోకకు నిప్పు పెట్టిల్లు. నిప్పు పెడితే ఏం చేసిండు హనుమంతుడు? నేను మంచి కోసం వస్తే, సంధి కోసం వస్తే ఇలా నిప్పు పెడతారని చెప్పేసి ఆ లంకను మొత్తం కాలబెట్టిండు. మంచి పనే చేసిండు ఆయన, చెడ్డ పని ఏం చేయలే. ఇక గెలికింది ఎవరు? నీ కొడుకే గెలికిండు. ఎవ్వరు బీఆర్ఎస్ వాళ్ళు గెలకలే, కాంగ్రెస్ వాళ్ళు గెలకలే, బీఏపీలు కూడా గెలకలే, ఇంకా వేరే వాళ్ళు కూడా గెలకలే. గెలికింది మీ కుటుంబాన్ని, మీ కొడుకే. మంచి పని చేసిండని మీకు నిప్పు పెడతాల్లా? చెడ్డ పని చేసిళ్ళు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళైనా ఇంకా వేరే వాళ్ళైనా మీకు నిప్పు పెడతారు. నీ కొడుకు బుద్ధిని, నీ కొడుకు గుణాన్ని, నీ చెడ్డ మనసు, నీ కొడుకున్న చెడ్డ మనసును దగ్ధం చేయి. నువ్వు అవి దగ్ధం చేయకుండా, నీ కొడుకును మార్చుకోకుండా, నీ కొడుకును సక్రమమైన మార్గంలో పెట్టకుండా, మీ కొడుకును పిలిచి లొంగిపోరా అని చెప్పకుండా, అతన్ని దగ్ధం చేయకుండా, అంటే అతని గుణాన్ని, అతని బుద్ధిని దగ్ధం చేయకుండా బీఆర్ఎస్ వాళ్ళను అన్నట్టుగా వాళ్ళను దగ్ధం చేస్తా, వాళ్ళని విడిచిపెట్టా, కుటుంబ పాలన అంతం చేస్తా అని అంటే ఇది ఎంతవరకు కరెక్టు? కుట్రలు కుతంత్రాలు చేసింది నీ కొడుకే. మీ కుటుంబాన్ని బజారున వేసింది కూడా మీ కొడుకే. మీ కార్యకర్తలకు ఆవేదనానికి కారణం కూడా మీ కొడుకే. పార్టీని ఇబ్బంది పెట్టింది కూడా మీ పుత్నరత్నమే, మీ కొడుకే. మీ కొడుకే కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండు. ఫస్ట్ మీ కొడుకును సక్రమంగా పెట్టుకోండి. అత్త తిట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు కోపం వచ్చిందట. అసలు నిన్న జరిగింది ఏంటిది? హనుమాను బర్త్డే రోజు మీరు ఏం చెప్పాలి? హనుమంతుని గొప్పతనం గురించి చెప్పాలి. హనుమంతుడు ఎలా జీవించిండు, ఎలా స్వామి కార్యం చేసిండు, ఎలా నమ్మిన బంటులాగా ఉన్నాడు, మనము వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఎలా జీవించాలి, మనం ఎలా నమ్మిన బంటులాగా ఉండాలి, మనం ఎలా నీతి నిజాయితీలతో జీవించాలి అని మనము మన పిల్లలకు నేర్పియాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలకు నేర్పియాలి. మీరు అక్కడ కూడిన చోట వేల మంది జనాలు వింటున్నారు, వాళ్లకు రాముని గొప్పతనం, హనుమంతుని గొప్పతనం చెప్పాలి. అది పక్కకు పెట్టి నాకు నిప్పు పెట్టిల్లు, నేను కూడా నిప్పు పెడతా, నన్ను బజార్లు వేసిల్లు, నేను బజార్లు ఎత్తా అని ఇవన్నీ కరెక్ట్ కాదు మాటలు. ఇక్కడ అందరూ మీకంటే గొప్ప భక్తులే ఉన్నారు. నేను ముస్లిం కానీ నేను యేసు ప్రభుని నమ్ముతా. అయినా కూడా నేను అంతకుముందు నా చిన్నతనంలో హనుమంతుని నేను బాగా నమ్మేది, బాగా కొలిచేది. ఇప్పటికీ ఆ పద్యం నాకు గుర్తు. చెప్తా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే రుద్రరూపం భజే సూర్యమిత్రం భజేహం భజేహం భజేహం. ఈ పద్యం నేను ప్రతిరోజు ఉదయం లేవడంతోనే చదువుకుంటా ఉండేది. అందరు భక్తులే, ఇక్కడ భక్తి లేని వాళ్ళు ఎవ్వరు లేరు. మీరే ఊడిపడ్డట్టు ఆకాశంలోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి చీల్చుకుని వచ్చినట్టుగా కాషాయ జెండా నా మీద ఉన్నది, అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి అంటే అందరి మీద లేవా? మీ కొడుకు ఆ పిల్లను 17 సంవత్సరాల అమ్మాయిని అలా చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద కాషాయ జెండా లేదా? వాళ్ళ తల్లిదండ్రుల మీద అమ్మవారి ఆశీస్సులు లేవా? వాళ్ళు కూడా దేవుని భక్తులు కాదా? ఆ దేవుని భక్తులను మీరు ఇలా తప్పు చేస్తే ఆ దేవుడు ఎట్లా మిమ్మల్ని సంతోషిస్తాడు? మిమ్మల్ని ఎట్లా నా బిడ్డ అంటాడు? ఇక నా బిడ్డ కాషాయ జెండా వేసుకున్నాడు, ఇక నా అమ్మవారి ఆశీస్సులు మీద ఉన్నాయని చెప్పేసి వేరే వాళ్ళ కాషాయ జెండా ఉన్న వాళ్ళను అలా చిన్న భిన్నం చేస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? ధర్మం ఊరుకుంటుందా? మాట్లాడితే బూతులు మాట్లాడతారు. పుట్టిన కేసీఆర్కే పుట్టినవా అంటారు. మొత్తం మా బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడతా అంటారు. మమ్మల్ని మొత్తం ఇబ్బందులకు గురి చేస్తా అంటారు. మీకు ప్రజలు మంచి పదవి ఇచ్చిళ్ళు, ఆ పదవి చేయండి, ప్రజల్ని పరిపాలించండి, మళ్ళీ వచ్చి ఎన్నికలు ఎలా గెలవాలి ఆ విధంగా ముందుకెళ్ళండి. మీ పిల్లగాళ్ళను సక్రమైన మార్గంలో పెట్టండి, మీ కుటుంబాన్ని మంచి మార్గంలో పెట్టండి. అప్పుడు మీ పార్టీకి ఎందుకు అప్రతిష్ట పాలస్తుంది? మీ కార్యకర్తలు ఎందుకు ఆవేదన చెందుతారు? మీ కుటుంబం ఎందుకు బజార్న పడుతుంది? తప్పు చేసిందంతా మీ కొడుకు. మీరు అతన్ని మందలియకుండా, అతనికి మంచి బుద్ధులు చెప్పకుండా, అతని మార్పు కోరకుండా ఇక నేను ఉన్నారా బిడ్డ, నీ ఇష్టం ఉన్నట్టు చేయరా, నీ తండ్రి ఉన్నారా అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తే ఏ కొడుకైనా చెడిపోడా? ఏ కొడుకైనా ఖరాబ్ కాడా? అయినా కూడా మీరు తిమ్మిని బొమ్మ చేస్తారు, బొమ్మను తిమ్మి చేస్తారు. కేంద్రం మీ చేతిలో ఉన్నది. మీ కొడుకుని ఎలా బయట వేసుకోవాలో మీకు తెలుసు. మీరు ఇవన్నీ బీఆర్ఎస్ మీద వాగినా, ఇంకే వేరే వాళ్ళ మీద వాగినా కూడా జరిగేది జరగక మానదు. కాబట్టి చివరికి చెప్పేది ఏంటంటే, మీ పద్ధతి ఏంటిదంటే, అత్త తిట్టినందుకు బాధ లేదు కానీ తోడికోడలు నవ్వినందుకే మీ బాధ. ఫస్ట్ మీ కొడుకుని సరి చేసుకోండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నన్నపుని నరేందర్ అన్న, వరంగల్.